ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మరియు వివిధ ప్రభుత్వ సొసైటీలలో విధులు నిర్వహిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తను అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న అత్యంత కీలకమైన డిమాండ్ అయిన పదవి విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఎట్టకేలకు ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులను జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరద్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ కీలక ముందడుగు వేసింది. ఈ కీలక నిర్ణయానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు మరో 2 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో కొనసాగే అవకాశం లభించడమే కాకుండా వారి ఆర్థిక భద్రత కూడా మెరుగుపడుతుంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల స్థాయి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే ఈ ముగ్గురు మంత్రులు ఉద్యోగుల విన్నపాలను సానుకూలంగా పరిశీలించి వయస్సు పెంపుదలపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ వయసు పెంపుదల అంశాన్ని నిరాకరించడం వల్ల అప్పట్లో ఈ విభాగాలకు చెందిన ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్లకు వయసు పెంచినప్పుడు కేవలం తమను మాత్రమే మినహాయించడం అన్యాయమని వారు అప్పట్లో పెద్ద ఎత్తున నిరాశలో కూడా తెలిపారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరిస్తూ ఉద్యోగుల పక్షాన నిలిచింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ గారు తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని, ఇది ఉద్యోగులందరికీ ఒక గొప్ప విజయమని ఆయన కొనియాడారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచబడింది. కానీ సాంకేతిక కారణాలు మరియు ఆర్థికపరమైన అంశాలను సాకుగా చూపిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ అటానమస్ సొసైటీలు మరియు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల సొసైటీ పాఠశాలలు ఉద్యోగులకు ఈ ప్రయోజనాన్ని వర్తింప చేయలేదు. దీంతో తాము వివక్షకు గురవుతున్నామని భావించిన ఆయా సంస్థల ఉద్యోగులు తమకు కూడా 62 ఏళ్ల నిబంధన వర్తింప చేయాలని అప్పటి నుంచి నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్ వారి మొర ఆలకించి ఎవరికైతే ఈ వయో పరిమితి పెంపు ప్రయోజనం అందలేదో వారందరికీ ఇప్పుడు దీనిని వర్తింపు చేస్తూ సానుకూల నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులు తమ పదవి విరమణకు ముందు మరో 2 ఏళ్ల పాటు వేతనం పొందడమే కాకుండా వారి పెన్షన్ ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల సొసైటీల్లో పనిచేసే సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే గురుకుల ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి ఇది ఒక పెద్ద ఊరట. వయసు పెంచడం వల్ల అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు ప్రభుత్వానికి మరికొంతకాలం పాటు అందుబాటులో ఉంటాయి. ఇది పాలనాపరంగా కూడా ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. మంత్రుల కమిటీ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొంది అధికారిక జీవో విడుదల కాబోతుంది. ఈ జీవో విడుదలైన వెంటనే ప్రస్తుతం 60 ఏళ్లు నిండి రిటైర్మెంట్ దశలో ఉన్నవారికి కూడా ఈ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.